కాంగ్రెస్ పార్టీ జనాలకి ఏం చేస్తలేదు. అసలు సీఎం గా రేవంత్ రెడ్డి ఏం పనితనం చూపిస్తలేడు. మమ్మల్ని పట్టించుకుంటనే లేడు, మాకు న్యాయం చేస్తలేడు అనుకుంటా స్పేస్ లేకపోయినా క్రియేట్ చేసుకొని మరి పక్క పాటోళ్ళు ఒక తీరుగా తిట్టిపోసుడు మస్తు కామని. కానీ కాంగ్రెస్ లోనే ఉన్న మోత్కుపల్లి ఇగో గిట్ల సీఎం మీద చిందులు దొక్కుతుండు. గులాబీ పార్టీకి వెళ్ళి లీడర్లు గులుక్కుంటా మాట్లాడి చేయి పార్టీలే షరీకైతున్నారు కదా. కానీ సొంత పార్టీ లీడర్ మోత్కుపల్లే సీఎం రేవంత్ రెడ్డి మీద గరం ఎత్తున్నాడు. 80 లక్షల మందున్న మా సామాజిక వర్గానికి ఒక్క టికెట్ ఇయ్యరు గానీ గడ్డం వివేక్ కుటుంబంలో మాత్రం 3 టికెట్లు ఎట్లిస్తారు? 10 మంది సీఎంలను చూసిన నా రాజకీయ జీవితంలో. కానీ ఇట్లా మా కులంకేలి ఒక్క టికెట్ కూడా ఇవ్వకుండా ఎవ్వలేరు. ఇట్లనే అయితే రేపు మా ఊళ్ళో ఓట్లు కాంగ్రెస్ కు వడకుండా పోతే పార్టీ పరిస్థితి ఏంది అని ఓ కాంగ్రెస్ లీడర్ గా మస్తు బాధపడుతున్నా. ఈ ముచ్చట్లు అన్ని మాట్లాడదామని సీఎం రేవంత్ అపాయింట్మెంట్ కోసం రోజు ప్రయత్నం చేస్తున్నా, కానీ ఇస్తనే లేడు అని కడుపులో ఉన్న బాధను అంతా కక్కేసింది. ఇట్లా ఒక కుటుంబంలో 2-3 ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది? ఒక్క సీటు మాకు లేదా? 80 లక్షల మంది ఉన్నాం మేము. ఒక్కటి మేము అడుగుతుంది ఒకటే. కుటుంబానికి 2-3 తీసుకుంటే ఒక్కటి మాకు ఇయ్యలేరా? ఒక్క సీటుకు కూడా మాది గల అర్హులు కాదా? అదన్నా చెప్పండి. మాకు కూడా న్యాయం చేయండి, మా కులానికి కూడా న్యాయం చేయండి. నిజంగా మాది గల ఓట్లు వేయకపోతే పార్టీ భవిష్యత్తు ఏమిటి? కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏమిటని నేను అడుగుతున్నా. ఒక సీనియర్ నాయకుడిగా, ఆ పార్టీలో చేద్దామనేటువంటి ఆలోచన కలిగినటువంటి ఒక వ్యక్తిగా పార్టీ భవిష్యత్తు ఏమిటి? ఇంతవరకు ఎవరైనా ఈ రకమైన నిర్ణయం తీసుకున్నారా? నేను 10 మంది ముఖ్యమంత్రులను చూశాను, ఎవరు కూడా ఈ రకమైన నిర్ణయం అయితే జరగలేదు. మరి ఇది ఏ రకమైనటువంటి నిర్ణయం అనేటువంటిది ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ 4 కాళ్ళ పాటు ఉండాలని కదా మేము కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది. కానీ ఇవాళ మా జాతి మొత్తాన్ని పక్కన పెట్టేసి రిజర్వేషన్లే లేవు అన్నట్టుగా రిజర్వేషన్లకు దూరంగా పెట్టి 3 స్థానాలు రిజర్వేషన్స్ ఉంటే, మరి ఎంపీ స్థానాలు ఉంటే 3 స్థానాల్లో మాదిగా కులానికి ఒక్కటి కూడా కేటాయించకపోవడం అనేటువంటిది ఇవాళ జాతి మొత్తం బాధపడుతున్న విషయంగా ఈ సందర్భంగానే ఇది అవమానకరమైనటువంటి విషయంగా కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. అరే ఎన్నిసార్లు నేను రోజు అంటుంటే మళ్ళీ ఎన్నిసార్లు అంటారు? ఎందుకు ఇస్తాడో నాకు తెలియదు. ఇక నువ్వు అడిగే క్వశ్చన్లో నేను ఏం చెప్పాలి? నేను రోజు అడుగుతున్నా. మొత్తానికి మోత్కుపల్లి మాట్లాడిన మాటలు తెలంగాణ పాలిటిక్స్ లో కొత్త పంచాయతీకి పరదలు లేపుతున్నాయి. ఇప్పుడు బయటి పార్టీల లీడర్లు కాంగ్రెస్ ను సీఎం ను మాటలు అన్నారంటే ప్రతిపక్షాలు కాబట్టి పక్క అట్లనే మాట్లాడతారు. బదనాం చేసి బ్రాండెడ్ బట్ట కలిసి మీదేస్తారని అనుకోవచ్చు. అరే మన సొంత పార్టీ లీడర్ ఇట్లా మాట్లాడితే మంది ముందుల పలసగ్గామా, పార్టీ పాతాళంలో పోదా అని అనుకోబట్టి హస్తం పార్టీ నేతలు. మరి రేవంత్ రెడ్డి తీరిక లేకుండా బిజీగా ఉండి అపాయింట్మెంట్ ఇస్తలేడో లేకుంటే వెనకంగా ఏమైతుందో తెలియదు. కానీ ఎంపీ ఎలక్షన్ల ముందర మోత్కుపల్లి పెద్దలలో మోపేస్తట్టున్నాడు పోరి. ఆడల జీవితంలో పుట్టినప్పటి సంధి ఒకటెనకొకటి అయితేనే ఉంటాయి. పెరిగి పెద్దగానే చదువు, డ్యూటీ, పెళ్లి, అటెనక పిల్లలు, ఇల్లు, సంసారం, గిట్లా ఒకటి నుంచి ఇంకోటి మారుతూనే ఉంటది బతుకు. కానీ ఎంత పెద్ద కొలువు చేసినా అమ్మతనం అందరికి సమానంగా ఉంటది. నువ్వు ఎంత మందితో మేడం అని పిలిపించుకో, ఎంత హై స్టేజ్లుండు, పిల్లలకు మాత్రం అమ్మవే. ఇప్పుడు గీ ముచ్చట ఎందుకంటే ఈ మేడం పెట్టిన పోస్ట్ చూస్తే మీకే సమజైతది. పోరాడు చూడుండ్రి ఎంత హుషారున్నాడో. సూపర్ మ్యాన్ టీ షర్ట్ వేసుకొని సూపర్ మ్యాన్ లెక్కనే ఫీల్ అయిపోయి శంగ దుంకులాడుతున్నాడు. ఇంతకీ ఎవరనుకుంటున్నారు గీ పిల్లగాడు? ఐఏఎస్ ఆఫీసర్ పమేలా సత్పతి మేడం కొడుకు. ఇక ఎండుకాలం సెలవులు షురు అయ్యి పోరాడి ఇంటికాడ ఎండలకి ఏడేడ తిరుగుతాడో, ఏమేం ఘనకార్యాలు చేసి ఆగం చేస్తాడో అని గిట్ల మేడం వెంబట ఆఫీస్ కు దొలుకొచ్చుకుంది. హావ్ ఐఏఎస్ ఆఫీసర్ అంటుర్రు. మేడం వాళ్ళ ఇంట్లో పనోలే కర్వా అంటే ఇక పిల్లగా నల్లరి అందరు కూకెలాడనిపించదు కదా. ఏమైనా కోతి పనులు చేసిన ఒక మాట అందామంటే మేడం కొడుకాయే. తిండి సక్క తినకపోయినా, చెప్పిన మాట తినకపోయినా ఎవ్వలేమన్నరాయే. జర అమ్మతో ఉంటేనైనా యాలకింత తినబెడుతుంది, అమ్ముందని భయం ఉంటదని పామేలా మేడం అలా పిల్లగా నల్లరి వీడియో తీసి ట్విట్టర్ లో పెట్టింది. ఇక ఆమె పోస్ట్ ను స్మితా సబర్వాల్ మేడం రీట్వీట్ చేసి గిట్ల రాసుకొచ్చింది. ఆడదాని జీవితంలో ఎన్ని తప్పినా అమ్మతనం ఎన్నటికి తప్పది. ఎండుకాలం వస్తే అందరికి సెలవులుంటాయి గాని అమ్మలకు మాత్రం సెలవులుండయి. ఎంత పెద్ద ఆఫీసర్ అయినా పిల్లలను కంటికి రెప్పలెక్క చూడక తప్పది. ఎండల కలిసిపోకుట వాళ్ళకి కావలు కాస్తనే ఉండాలి. ఇది చూస్తే నాకు నా పాత జ్ఞాపకాలు యాదికి వస్తున్నాయి. నేను కూడా నా పిల్లలను గిట్లనే ఎండుకాలం సెలవులు వస్తే ఆఫీస్లకు దొలకబోతుండే. బుడ్డోడు మస్తు హైపర్ యాక్టివ్ ఉన్నాడు. చిన్నో నల్లరి మామూలుగా లేదు కదా అని రాసుకొచ్చి పోస్ట్ పెట్టింది. ఇక ఇది చూసిన అమ్మల
వాళ్ళంతా ఎవ్వలైనా అమ్మ అమ్మనే, ఎంత పెద్ద తోపైనా పిల్లలకు మాత్రం అమ్మనే అని మురువబట్టిర్రు.